అరే నట్కట్ కోతి, బోని పక్షి నిన్ను పిలుస్తుంది. అది చెప్పింది నాకు నిన్ను పిలవమని. అవునా, నేనైతే వెళ్ళి కలిసొస్తాను. నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మామిడి పళ్ళున్నాయి. ఈ కథ బాలి అడవిలో జరిగింది. అక్కడ చాలా అందమైన పక్షులుండేవి. అక్కడ చటోరి అని ఒక పక్షి ఉండేది. చటోరి పక్షికి మామిడి పండంటే చాలా ఇష్టం. బోని పక్షి మామిడి పండు తినాలని ఆశగా ఉంది. పక్కన ఉన్న అడవిలో మామిడి పళ్ళు అయిపోయాయి. మనమిద్దరం ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి వెళ్లి చూద్దాం. అక్కడ మామిడి పళ్ళుండొచ్చు. అరే చటోరి, ఇప్పుడే 10 మామిడి పండ్లు తిన్నావు. ఇంకా ఎన్ని తింటావు? నేను నీతో పాటు రావట్లేదు. ఒకవేళ అమ్మకు తెలిస్తే నన్ను అమ్మ కొడుతుంది. అరే ఏమవ్వదు, నువ్వు నాతో పాటు రా. నేను మీ అమ్మతో మాట్లాడతాను కదా. రాత్రి అయ్యేలోపే మనం ఇంటికొచ్చి చేరుదాం. మనమిద్దరం అక్కడ మజా చేద్దాం. మరియు నువ్వు కూడా నీకిష్టమైన పండు తినొచ్చు. అవునా, నేను కూడా నాకిష్టమైన పండు తినవచ్చా? ఆహా, ఖచ్చితంగా. నువ్వు నాతో వస్తే మాత్రమే కుదురుతుంది. బోని పక్షి అతి ఆశతో తన అమ్మతో చెప్పకుండా చటోరి పక్షితో పాటు వెళ్ళిపోతుంది. ఇద్దరూ వాళ్ళకిష్టమైన పళ్ళ కోసం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి. మరియు రాత్రి ఎలా అయిందో కూడా వాళ్ళకి తెలీదు. అరే చటోరి, త్వరగా వెళ్దాం రా, ఇక్కడే రాత్రి అయిపోయింది. మరియు ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా కొడుతుంది. అయ్యో, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. నేను చెప్తాను నేను తీసుకొచ్చానని. సరే త్వరగా రా, నన్నిక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళు. చటోరి పక్షి బోని పక్షిని తన ఇంటికి తీసుకెళ్తుంది. బోని, నా దగ్గర చెప్పకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? ఇంత రాత్రి వేళ నిన్ను బయటికి పంపనన్ను నీకు తెలీదా? చటోరి చూస్తుంది బోని వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది. అది విని ఎగిరిపోతుంది. మరియు బోనీని తిట్టడం చూసి అది తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను చటోరి పక్షి చెప్పినది విని తనతో వెళ్ళిపోయాను. మరియు నాకు నా పండు కూడా దొరకలేదు. నీకు పిచ్చి పట్టిందా? చటోరి పక్షికి మామిడి పండంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. అది తన మామిడి పండు కోసమే నిన్ను తీసుకెళ్ళింది. బిడ్డ, వేరే వాళ్ళ మాటలు ఎప్పుడూ వినకూడదు. ఒకవేళ తను నిన్ను అక్కడే వదిలేస్తే ఈ రోజు నుంచి నువ్వు చటోరి పక్షితో ఎప్పుడూ మాట్లాడకూడదు. అమ్మా, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. చటోరి మామిడి పండు కోసమే చస్తుంది అని. ఇప్పుడు బోని పక్షి మరియు చటోరి పక్షి స్నేహితం ముగిసిపోయింది. ఇప్పుడు అది ఒక్కతే అయిపోతుంది. మరియు ఇలా ఆలోచిస్తుంది, అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని మోసం చేసి వాళ్ళ మామిడికాయని దొంగతనం చేద్దామని. అరే నట్కట్ కోతి, బోని పక్షి నిన్ను పిలుస్తుంది. అది చెప్పింది నాకు నిన్ను పిలవమని. అవునా, నేనైతే వెళ్ళి కలిసొస్తాను. నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మామిడి పళ్ళున్నాయి. ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయేమో. ఆహా, ఖచ్చితంగా. చటోరే పక్షి నట్కటి కోతి యొక్క మామిడి పండ్లని దొంగతనం చేసింది. మరియు అంతలోనే నట్కటి కోతి బోని పక్షి దగ్గరికి వెళ్తుంది. బోని పక్షి, నువ్వు నన్ను పిలిచావా? చటోరి పక్షి వచ్చి చెప్పింది. లేదు నట్కటి కోతి, నేను నిన్ను పిలవలేదే. మరియు నీ ఇంటిని నువ్వు వదిలేసి వచ్చావా? అరే లేదు లేదు, అక్కడ చటోరి పక్షి ఉంది. నీ ఇంట్లో మామిడి పండ్లేం లేదు కదా? ఉన్నాయి. నట్కటి కోతి, చటోరి పక్షి మీ మామిడి పండ్లన్నీ తీసుకుని వెళ్ళిపోయింటుంది. అది చాలా చలాకి. అది దొంగతనం కూడా చేస్తుంది. మామిడి పండు తినాలని అతి అసలు తను ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. మరియు ఇద్దరు ఇంటికెళ్ళి చూస్తే మామిడి పళ్ళు పాయే. చటోరి పక్షి అడవిలో ఉన్న జంతువులను, పక్షులను ఇలాగే మోసం చేసేది. మామిడి పండ్లు తీసుకెళ్లిపోయేది. అప్పుడు అడవిలో ఉన్న పక్షులందరూ చేరి ఒక పంచాయతీ పెట్టారు. ఏంటి, మీరందరూ నమ్ముతున్నారా చటోరి పక్షి దొంగతనం చేస్తోందని? అవును మహారాజా, అవును మహారాజా, అంతా తెలిసి చెప్తున్నాం. నట్కటి కోతి మరియు వేరే పక్షులను ఏమార్చి వారి మామిడి పండ్లు దొంగలించింది. అయితే మీరంతా ఏ శిక్ష వేయాలంటారు? ఈ విషయంలో నేను మీ అందరి అభిప్రాయం కోరుతున్నాను. ఎందుకంటే మీరందరూ నష్టపోయారు. మహారాజా, మన అడవి నుంచి తనని పంపించేయాలి. లేదు లేదు, మేము అలా చేయలేము. ఇది తన ఇల్లు.
మనము ఎవరిని వారి ఇంటి నుంచి దూరం చేయలేం. మనం ఇలా చేద్దాం, మనం ఏ పండుగలకి కూడా తనని పిలవవద్దు, తనతో ఎవరూ కూడా మాట్లాడవద్దు. దాంతో తనకొక గుణపాఠం వస్తుంది. ఆహా మహారాజా, అదే కరెక్ట్ అయిన పని. అన్ని పక్షులు ఇదే పని చేశారు. ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదు, అది మాత్రం కాకుండా ఏ విశేషానికి పిలిచేవారు కాదు. తనకిదంతా అర్థమైంది. తను చాలా బాధపడుతుంది. ఇక మీదట ఎవ్వరూ నాతో మాట్లాడరేమో. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఇప్పుడే చిలుకరాజు దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి. తనే అన్నీ సరి చేయగలుగుతాడు. చటోరి పక్షి చిలుకరాజు దగ్గరకు వెళ్ళింది. చిలుకరాజా, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పేంటో నేను బాగా అర్థం చేసుకున్నాను. అడవిలో ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు, ఏ విశేషానికి నన్ను పిలవట్లేదు. ఇక మీదట ఎప్పటికీ దొంగతనం చేయను, మరియు మామిడి పండు తినడం కూడా వదిలేస్తాను. లేదు లేదు చటోరి, పక్షులన్నీ కూడా నువ్వు మామిడి పళ్ళు తినడం వల్ల కోపం కాదు, కానీ నీ దొంగతనం చేసే అలవాటు వల్ల వాళ్ళు బాధపడుతున్నారు. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కాబట్టి నేను అందరికీ చెబుతాను. చిలుకరాజా మళ్ళీ పంచాయతీ పెట్టి అన్ని పక్షులకు నిజం చెప్పాడు. మరియు అన్ని పక్షులు చటోరి పక్షిని మన్నిస్తాయి. మరియు అన్ని ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటాయి. లెఫ్టీ, నువ్వు చాలా సేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. ఒకరోజు అడవిలో టీను పక్షి ఒక గుడ్డు పెట్టింది. అది చాలా శ్రద్ధగా దానికి కాపలా కాస్తుంది. ఆఖరికి కొద్ది రోజుల తర్వాత టీను వెయిట్ చేస్తున్న రోజు కూడా వచ్చేసింది. ఆ గుడ్డు పొదిగే రోజు. కొంచెం అటు ఇటు కదిలిన తర్వాత గుడ్డు పగిలింది. దాంట్లో నుంచి ఒక చిన్ని పక్షి బయటికొచ్చింది. ట్వీట్ ట్వీట్ ట్వీట్. టీను ఆ చిన్ని పక్షిని చూసిన వెంటనే షాక్ అయిపోయింది. ఎందుకంటే దానికి 2 తలలున్నాయి. అంటే అవి 2 వేరువేరుగా మాట్లాడగలుగుతాయి. మరియు ఇద్దరి మైండ్ కూడా వేరువేరు. టీను దానికి పేరు ట్విన్స్ అని పెట్టింది. రైట్ సైడ్ లో ఉన్న తలని రైటీ, లెఫ్ట్ సైడ్ లో ఉన్న తలని లెఫ్టీ అని పిలుస్తుంది. ఒకరోజు ట్విన్స్ విహారయాత్ర కోసం అడవిలో ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు లెఫ్టీ యొక్క దృష్టి ఒక చెట్టు మీద పడింది. దాంట్లో చాలా ఆపిల్స్ ఉన్నాయి. ట్విన్స్ ఆ చెట్టు మీద వెళ్లి కూర్చున్నాయి. లెఫ్టీ తినడం ప్రారంభించింది. వావ్, చాలా టేస్టీగా ఉంది. లెఫ్టీ తినడం చూసి రైటీకి కూడా తినాలని అనిపించింది. లెఫ్టీ, నువ్వు చాలా సేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. కాని కొంచెమైనా నన్ను తిన్నివ్వు. ఈ పండుని ఫస్ట్ నేనే చూశాను, అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అది విని రైటీ ఏమీ మాట్లాడలేదు. కానీ అది ఈ విషయానికి కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ అలాగే జరిగింది. ట్విన్స్ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు రైటీ యొక్క దృష్టి పండు మీద పడింది. అది చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంది. కానీ ఈసారి రైటీ తింటూ ఉంది మరియు లెఫ్టీ చూస్తూ ఉంది. రైటీ, నువ్వు చాలా తిన్నావు. ఇప్పుడు నన్ను తిన్ననివ్వు. ఎందుకు? ఈ పండు మీద ఫస్ట్ నా దృష్టే పడింది, అందుకే దీన్నిప్పుడు నేనే తింటా. అంతేకాదు, మనిద్దరికీ ఉన్నది ఒకే పొట్ట. నేనిప్పుడు తిన్నా గాని అది వెళ్లే చోటేమో మనిద్దరు పొట్టే కదా. ఇలాగా అవి ఒక్కటే అయినప్పటికీ వాటి భావనలు వేరువేరు ఉన్నాయి. టీనుకి ఈ విషయం తెలిసిన వెంటనే అది ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ట్విన్స్ తో ఇలా అనింది. ట్విన్స్, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయ్యాక ఒక టేస్టీ ఫ్రూట్ తినడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఆ ఫ్రూట్ తినే టైం వచ్చేసింది. సరే అమ్మా, అయితే నువ్వు అది తీసుకొచ్చి మాకివ్వు, మేము దాన్ని తింటాము. అవునమ్మా, నాకు తినాలనిపిస్తుంది. ప్లీజ్ చెప్తావా? మీరు ఇక్కడి నుంచి నార్త్ వైపు ఎగిరి వెళ్ళండి. ఒక చిన్న చెరువు దాటి వెళ్ళాక మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టులో బ్లూ కలర్ లో ఒక పండు ఉంటుంది.
మీరు తినాల్సిన పండు అదే. అది విని లెఫ్టీ సంతోషపడి ఇలా అంటుంది, అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. దానికి అర్థం ఏంటంటే నా దృష్టి ఫస్ట్ దాని మీద పడుతుంది. అది విని రైటీ బాధపడుతుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ట్విన్స్ నార్త్ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. చాలాసేపు అయ్యాక టీను పక్షి చెప్పిన ఆ చెట్టు వాటికి కనపడింది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నందువల్ల లెఫ్టీ యొక్క దృష్టి ఫస్ట్ ఆ చెట్టు మీద పడింది. అందుకు అది తినడం ప్రారంభించింది. అరే వా, ఇది ఎంత టేస్టీగా ఉందో, తింటుంటే మజా వస్తుంది. అది విని రైటీ ఏం చెప్పలేదు. అది ఏమైనా చెప్పినా గాని లెఫ్టీ తనకి ఏమీ ఇవ్వదు అని. లెఫ్టీ సంతోషంగా తింటూ ఉంది. మరియు రైటీ ఇలా అనింది, చాలు ఆపు, ఇంకా ఎంత తింటావు, పొట్ట నిండింది కదా. అర్థమవుతుంది, కానీ ఏం చేయాలి, ఇది చాలా టేస్టీగా ఉంది, నేను ఆపలేకపోతున్నా. 2 మూతులున్నాయి కానీ పొట్ట ఒకటే, అందువల్ల లెఫ్టీ కూడా చాలా తినలేకపోయింది. మరియు ట్విన్స్ వాటి గూడు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. ట్విన్స్, ఆ పండు ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది కదా. అవునమ్మా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, కానీ ఇది నన్ను కొంచెం కూడా తిననివ్వలేదు. లెఫ్టీ, నువ్వెందుకలా చేశావు? అమ్మా, ఆ చెట్టు లెఫ్ట్ సైడ్ లో ఉంది, అందుకే నా దృష్టి దాని మీద ఫస్ట్ పడింది. దాన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది, అందుకే తిననివ్వలేదు. టైం వస్తే నీకు అంతా తెలుస్తుంది. కాసేపయ్యాక లెఫ్టీ యొక్క గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. రాత్రి అవుతూ అవుతూ దాని గొంతు ఇంకా చాలా నొప్పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అది మాట్లాడలేకపోతుంది. అమ్మా, ఉదయం నుండి నా గొంతు నొప్పెడుతుంది. ఆ పండు తిన్నప్పటి నుండి. అంటే నువ్వు ఆ పండు ఎక్కువ తిన్నట్టున్నావు, అందుకే నీకు ఇలా అవుతుంది. అయితే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? నా గొంతు నొప్పి ఎలా నయమవుతుంది? మీరు మళ్ళీ ఆ వైపే వెళ్ళాలి. ఆ బ్లూ కలర్ పండు ఉన్న చెట్టుని దాటి వెళ్ళాక అక్కడ రైట్ సైడ్ లో ఒక చెట్టు కనపడుతుంది. దాంట్లో అలాంటిదే గ్రీన్ కలర్ లో ఒక పండు కనిపిస్తుంది. దాన్ని తినగానే నీ గొంతు నొప్పి మాయమవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. అలా అని అవి అక్కడి నుంచి వెళ్లి ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. కానీ చెట్టు రైట్ సైడ్ లో ఉండడం వల్ల రైటీ యొక్క దృష్టి దాని మీద పడింది. మరియు వాళ్ళు ఆ చెట్టు మీద కూర్చుని వెంటనే రైటీ దాన్ని తినడం ప్రారంభించింది. రైటీ, నా గొంతు నొప్పెడుతుంది, ఈ పండుని నన్ను తిన్నివ్వు. ఇది రైట్ సైడ్ లో ఉండడం వల్ల నా దృష్టి ఫస్ట్ దీని మీద పడింది, అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అలా అని చెప్పి రైటీ ఆ ఫ్రూట్ ని తినడం ప్రారంభించింది. మరియు వాటి గూటు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. టీను వెళ్లి చూసినప్పుడు లెఫ్టీ యొక్క గొంతు నొప్పి నయం కాలేదు. అందుకు లెఫ్టీ తనతో అన్నీ చెప్పింది. అది విని టీను నవ్వుతుంది. ఇప్పుడు మెయిన్ ప్లాన్ బాకీ ఉంది. కాసేపయ్యాక ట్విన్స్ యొక్క పొట్టలో నొప్పెడుతుంటుంది. మరియు రైటీ టీను దగ్గర ఇలా అంది, అమ్మా, కడుపు నొప్పెడుతుందమ్మా. మీరిద్దరూ ఒక్కటే, కానీ ఇద్దరు వేరే వేరే ఆలోచనలో పెట్టుకున్నారు. ఇద్దరు వేరే వేరేలాగా ప్రవర్తించారు. మీ పొట్టలో నొప్పెందుకు పెడుతుందంటే గొంతు నొప్పిని న్యాయం చేసే పండుని నువ్వు ఎక్కువగా తిన్నావు. మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈసారి లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు వస్తుంది. ఆ పండు తింటే మీ పొట్ట నొప్పి నయమవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్ లెఫ్టీది కదా, గొంతు పాడైపోయినందువల్ల అది తినలేకపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్యకు సరైన పరిష్కారం ఏంటి? అది విని లెఫ్టీ మరియు రైటీకి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమైంది. ఫస్ట్ లెఫ్టీ ఏం ఫ్రూట్ తినాలో ఆ ఫ్రూట్ ని తిని గొంతు నొప్పి నయం చేసుకుంటుంది. మరియు లెఫ్ట్ సైడ్ లో వచ్చే ఫ్రూట్ ని నేను తిని మా పొట్ట నొప్పిని నయం చేసుకుంటాము. మరియు ఇప్పుడు మేము ప్రమాణం చేస్తున్నాము, ఈ రోజు నుంచి మేము గొడవ పడము. ఏం దొరుకుతుందో దాన్ని మేమిద్దరం సగం సగం తింటాము మరియు ఒకరి మాట ఒకరు వింటాము. అది విని టీను సంతోషిస్తుంది. మరియు ట్విన్స్ 2 మొహాలతో ఆ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. రైటీ సైడ్ ఉన్న పండుని లెఫ్టీని తిననిస్తుంది, అందువల్ల గొంతు నొప్పి మాయమవుతుంది. మరియు ముందుకు వెళ్లి లెఫ్టీ సైడ్ ఉన్న ఫ్రూట్ ని రైటీని తిననిస్తుంది. వాళ్ళ పొట్ట నొప్పి కూడా మాయమైంది. మరియు ట్విన్స్ వారి గూడు వైపు సంతోషంగా వెళ్ళాయి. లెఫ్టీ మరియు రైటీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని మళ్ళీ ఒక్కటయ్యాయి.